మీకు ధరణి పోర్టల్‌లో తెలంగాణ ధరణి పోర్టల్‌లో కేడస్ట్రల్ మ్యాప్ ఎలా చూడాలని చూపిస్తాను. గూగుల్‌కి వెళ్ళేసి జస్ట్ ధరణి అని టైప్ చేయండి. ధరణి అని టైప్ చేస్తే కనుక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి. ధరణి.తెలంగాణ.gov.in ఓకేనా. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. లేదు అంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు చూడండి. ఓకే, ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, పోర్టల్కి వెళ్తాం. ఇక్కడ అగ్రికల్చర్. ఓకే, ఇక్కడ చాలా మోడ్యూల్స్ ఉన్నాయి చూడండి. ల్యాండ్ సెర్చ్, ఆ తర్వాత ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, ఈసీ సెర్చ్, ఈసీ డీటెయిల్స్. అయితే మనకు కావాల్సింది ఏంటంటే కేడస్ట్రల్ మ్యాప్. ఓకేనా. ఈ కేడస్ట్రల్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ సర్వే నెంబర్లో మీరు ఏదైతే మీ పొలం లేకుంటే మీ పొలంలో ఉన్న మీరు ఏ సర్వే నెంబర్ కావాలంటే ఆ సర్వే నెంబర్లో మొత్తం భూమి విస్తీర్ణం ఎంత ఉంది, బై నెంబర్లో భూమి విస్తీర్ణం ఎంత ఉంది అని చూసుకోవడానికి వీలు కలుగుతుంది అన్నమాట. అయితే ప్రస్తుతం మనము మా వనపర్తి డిస్ట్రిక్ట్ది ఒకటి చూపిస్తాను మీకు. వనపర్తి డిస్ట్రిక్ట్, డివిజన్ వనపర్తి, మండల్ వనపర్తి అండ్ విలేజ్ అప్పాయిపల్లి తీసుకుందాం. ఓకేనా. సరే, ఇంతకుముందు ఏంటంటే ఇట్లా అప్పాయిపల్లి సెలెక్ట్ చేసిన వెంబడే ఇక్కడ సర్వే నెంబర్స్తో కూడిన మ్యాప్ వచ్చేది అనమాట. ఆ మ్యాప్ ఈ విధంగా ఉండేది. చూడండి, సర్వే నెంబర్స్ 132, 131/1, 133, 133/2, 134, 139, 138 ఇలాగా మ్యాప్ వచ్చేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు రావడం లేదు. సరే, అయితే మీరు ఏం చేస్తారంటే ఏ సర్వే నెంబర్ గురించి అయితే మీరు తెలుసుకోవాలని అనుకుంటారో ఆ సర్వే నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయండి. లైక్ నేను ఇప్పుడు 139 సర్వే నెంబర్ అని టైప్ చేసేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా సెర్చ్ పైన క్లిక్ చేసిన వెంబడే ఇక్కడ సర్వే నెంబర్కి సంబంధించిన మ్యాప్ వచ్చింది. అలాగే ఆ సర్వే నెంబర్లో మొత్తం భూమి విస్తీర్ణం ఎంత ఉందని ఇక్కడ వస్తుంది చూడండి. అలాగే ఆ భూమి విస్తీర్ణం 1 acre 38 గుంటాస్లో బై నెంబర్స్తో కూడిన సర్వే నెంబర్స్లో ఎంత విస్తీర్ణం ఉన్నది అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా. ఒకసారి జూమ్ చూపిస్తాను చూడండి. 139 సర్వే నెంబర్, మొత్తం విస్తీర్ణం ఇంత. ఓకేనా. ఇవి ఖచ్చితంగా మీరు భూమి కొనేటప్పుడు లేకుంటే ప్లాట్లు కొనేటప్పుడు, ప్లాట్లలో ఎలా అంటే వెంచర్ వాళ్ళు నెంబర్ ఆఫ్ సర్వే నెంబర్స్ అంటే చాలా సర్వే నెంబర్స్ మెన్షన్ చేసి ఒక వెంచర్ తయారు చేస్తుంటారనమాట. దాంట్లో ఆ ఫలానా సర్వే నెంబర్లో అన్ని పని చేయండి. ఏదైతే వెంచర్లో మీరు ప్లాట్ కొంటుంటారో ఆ వెంచర్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, దాంట్లో మొత్తం భూమి విస్తీర్ణం ఎంత, ఈ వెంచర్ వాళ్ళు ఆ సర్వే నెంబర్లో ఎంత భూమి కొన్నారు. ఓకేనా. ఆ డిఫరెన్స్ అనేది చూడండి. ఎందుకు అంటే నా లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ 139 సర్వే నెంబర్లో మొత్తం భూమి విస్తీర్ణం ఎంత ఉంది? 1 ఎకరా 38 గుంటలు మాత్రమే కదా. కానీ వనపర్తి రిజిస్ట్రేషన్ వాళ్ళు మా వెంచర్ వాళ్లకు ఎంత రిజిస్టర్ చేశారు తెలుసా మీకు? 10 ఎకరాల 18 గుంటలు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ 139 సర్వే నెంబర్లో మొత్తం భూమి విస్తీర్ణం ఉండడం ఎంత ఉంది? 1 ఎకరా 38 గుంటలు మాత్రమే. కానీ వనపర్తి రిజిస్ట్రేషన్ వాళ్ళు వెంచర్ వాళ్లకు 2006లోనే 10 ఎకరాల 18 గుంటలు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. నేను ఇది నోటి మాట చెప్పట్లేదు. రాతపూర్వకంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, డిఆర్ మహబూబ్నగర్, ఎస్ఆర్ వనపర్తి, కమిషనర్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మొత్తం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి ఎవిడెన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది ఎవిడెన్స్. ఇది ఎలా బయటపడింది? నేను ఆర్టీఐ ప్రయోగించాను అనమాట. ఆర్టీఐలో నేను అడిగిన 2 క్వశ్చన్లు. మొత్తం 139 సర్వే నెంబర్లో మొత్తం భూమి విస్తీర్ణం ఎంత, తర్వాత ఈ వెంచర్ వాళ్ళు 2 సేల్ డీడ్ని బట్టి మొత్తం ఎంత ట్రాన్సాక్షన్ చేశారు ఈ సర్వే నెంబర్లో. ఒకటి 190/2006 అండ్ 497/2006. ఈ సేల్ డీడ్ ప్రకారంగా వెంచర్ వాళ్ళకు 139 సర్వే నెంబర్లో ఎంత ట్రాన్సాక్షన్ చేశారు. ఈ 2 క్వశ్చన్లు అడిగాను. ఈ క్వశ్చన్ నేను 3 అక్టోబర్ 2020 అడిగితే కనుక
9 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటికి ఆన్సర్ ఇచ్చారు. నేను కంటిన్యూగా దీన్ని అడుగుతూ పోయినాను. డాష్ ఎకర్స్ డాష్ గుంటాస్లో నాకు ఆన్సర్ ఇవ్వండి అని అడుగుతూ పోతే అప్పుడు కానీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు. అయితే చూడండి, ఫస్ట్ రిప్లై ఎవరిది వచ్చిందంటే ఎంఆర్ఓ వనపర్తి వచ్చింది. చూడండి, ఎంఆర్ఓ వనపర్తి ఏం రాశారు, ఈ 139 సర్వే నెంబర్లో మొత్తం భూమి విస్తీర్ణం 1 ఎకరా 38 గుంటలు మాత్రమే ఉంది. వాటికి సంబంధించిన ఖాసరా హాని కూడా అందజేశారనమాట ఈ ఆర్టీఐకి రిప్లై ఇస్తూ. ఓకేనా. అయితే ఎస్ఆర్ వనపర్తి డిఆర్ మహబూబ్నగర్కి రాసిన లేఖలో చూడండి ఎంత ఉంది, 10 ఎకరాల 18 గుంటలు రిజిస్ట్రేషన్ చేసిండట వాళ్ళు. దాంట్లో 190/2006 సెల్డీట్లో 1 ఎకరా 38 గుంటలు 34 గుంటలు, అలాగే 497/2006 సెల్డీట్లో 8 acres 24 గుంటాస్. దీన్ని ఏమనాలి? కాబట్టి దయచేసి మీరు ఇండివిజువల్ ప్లాట్ కొనేటప్పుడు వెంచర్ వాళ్ళ దగ్గర, అలాగే ల్యాండ్ కొనేటప్పుడు ఈ ధరణి పోర్టల్ ఒక్కసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకేనా. మీరు మాలాగా మోసపోకండి. మాది చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఓకే. మేము మా పిల్లల భవిష్యత్తు కోసం 2006లో కొన్న ప్లాట్లు 2018లో గవర్నమెంట్ లాగేసుకుంది. 100 మంది ప్లాట్లు ఓనర్స్వి అందరూ కూడా లీగల్గా రిజిస్ట్రేషన్ చేసి లీగల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు 2006లో. మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి. కాబట్టి దయచేసి మాలాగా మోసపోకండి. గవర్నమెంట్ అధికారులను కూడా నమ్మకండి. 1కి 2 సార్లు 100 సార్లు చెక్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ధరణి పోర్టల్ చెక్ చేసుకోండి. ఈ ధరణి పోర్టల్లో కూడా ఈ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాదనను. మీరు రోజు పేపర్లో చూస్తున్నారు. అయినా మన తృప్తి కోసం ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనం మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్ అవసరాల కోసం, పిల్లల చదువు కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం కొంటుంటాము. కాబట్టి దయచేసి మీరు మాలాగా మోసపోకండి, అధికారులను నమ్మకండి. మీరు సొంతంగా వెళ్ళి అక్కడ చెక్ చేయండి. ఓకేనా.